ఓం భగవతే నమః. జై తల్లి. ఓం భగవతే నమః. నమస్తే అండి. మీరు ప్రతి ఒక్కరూ కూడా చేసే పనిపాటల్లో, వృత్తి వ్యాపారాల్లో పచ్చగా, ఆనందంగా, ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో ఉండాలి అని నేను పూజ చేస్తున్నాను. మీరు కూడా అలా ఉండాలని మీరు కూడా ఇంట్లో పూజ చేసుకోవాలి. ముందు ప్రథమంగా ఊరికి ఒక గుడి ఉంటుంది. శివాలయం అవ్వచ్చు, వేణుగోపాల గుడి అవ్వచ్చు, పోలేరమ్మ తల్లి గుడి అవ్వచ్చు, గంగానమ్మ గుడి అవ్వచ్చు, ఏ గుడి అయినా అవ్వచ్చు. రోజు వెళ్ళి పూజ చేయలేరు కాబట్టి జనం అందరూ కూడా ఒక ఆదివారము అనేది మీకు సెలవు దినంగా వస్తుంది. ఇది తరతరాల కాడి నుంచి కూడా. ఆ రోజు ఏదో ఒక సీపిరి తీసుకొని, ఒక బకెట్ నీళ్ళు తీసుకొని వెళ్ళి అక్కడ అది మొత్తం శుద్ధి చేసి, కొంచెం నీళ్లు చల్లి, కొంచెం ముగ్గేసి, ఒక పసుపు కుంకుమ అక్కడ ఏర్పాటు చేసి, ఒక కొబ్బరికాయ 2 అరటిపళ్ళు పెట్టిరండి. అదే మీ ఊరికి మీరు చేసుకున్న ప్రతిఫలం. అంటే వాళ్ళని ఆనందపరిచినట్టు అన్నమాట. అలాగే ఎప్పుడూ కూడా మీ భార్యాభర్తలు, మీ పిల్లలు, కోడళ్ళు, మనవాళ్ళు అందరూ కూడా అన్యోన్యంగా ఉండాలంటే ముందు మనము గ్రామ దేవతల్ని, ఆ ఊరిలో ఉండ చర్చి ఉంది, వెళ్ళండి, కొంచెం ఊడి చేసుకొచ్చేయండి, కాస్త నీళ్ళు చల్లుకోండి. అక్కడ ముగ్గేది కాబట్టి, అంటే ఎవరి సిద్ధాంతం వాళ్ళది. ఇప్పుడు దర్గా ఉంది, మసీదు శుభ్రంగా కడిగేస్తారు, చాలు, అంతవరకే. ఏ గుడి అయినా సరే డస్ట్ పట్టి ఉంటే ఆ ఊరికి అరిష్టం కలుగుద్ది. దానివల్ల జరిగేది ఏమిటో తెలుసా? కుటుంబాలు ఆర్థికంగా రోగ పీడలతో నాశనం. అంటే ఏంటి తెలుసా? క్రమేణా ఆ కుటుంబంలో అనారోగ్య పరిస్థితి రావటం, ఆ గ్రామానికి ఒక ఉప్పిన, అంటే ఒకళ్ళు పోయామంటే ఒకళ్ళు వెళ్ళిపోవడం అనమాట. పుట్టిన కాడికి మనం అలా చేసుకోమాకండి దయచేసి. నా అందు దయించి, దేవతలను దయించి, దేవుళ్ళని దయించి, చర్చికి వెళ్ళేవాళ్ళు చక్కగా చర్చికి వెళ్ళి ఆరాధన చేసుకోండి. కాకాని తోట ఉంది, లేకపోతే గుణదల ఉంది, లేకపోతే నాగపట్నం ఉంది, అయిపోయింది. లేదంటారా పిరంగపురం ఉంది, లేదు. మేము ముస్లిమ్స్ ఉంటారు, చక్కగా పెద్ద కాకాంలో బాయో దర్గా ఉంది, గుంటూరులో మస్తాబాబు దర్గా ఉంది, జాన్పడ్ సైదా. మీ ఇష్టం, ఎక్కడైనా సరే మీ వంతు మీరు ఆ గుడి కాడ కాస్త ఊడి చూపునివ్వండి. అదే మీకు 10,000, అదే మీకు 100 ఏళ్ళు, అదే మీరు చేసుకున్న పుణ్యఫలం. అలాగే ఎంత చేసినా కాదు స్వామి అన్నారు అనుకోండి, ఏదన్నా ఫోన్ చేయండి, మాకు ఇలా జరుగుతుందని, దాన్ని బట్టి చూసి ఏదో పూజ చేసి పెడతాను. అలాగే ప్రతి ఒక్క నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు. ఓం భగవతే నమః. తల్లి మదాకి జై, అమ్మగన్నమ్మకి జై, మమ్మగన్నమ్మ తల్లికి జై, లక్ష్మమ్మ వారికి జై, తల్లి మదాకి, నాగలోక చక్రవర్తికి, నా తల్లి నాగమ్మకి జై, నా తల్లి నాగుకి జై, అమ్మ తల్లికి జై, జై నాగమ్మ తల్లికి జై, మమ్మగన్నమ్మ తల్లికి జై, భాగవతే నమో నాగేంద్రే నమః, సుబ్రహ్మణ్య స్వామి నమః, స్వామి శరణే నమః, విష్ణుమూర్తే నమః, ఓం వరసుందరే నమః, కృష్ణ జన్మోత్సవే నమః, బాలకృష్ణే నమః, ఓం భాగవతే నమః, నమో ఆదిశేషాయ, ఓం లోకండేశ్వరాయ నమః, ఓం భగవతే నమః, ఓం లోకండేశ్వరాయ నమః, ఓం తల్లి మదాకి జై, ఓం తల్లి మదాకి జై, అమ్మ తల్లికి జై, ఓం దేవదుర్గే నమః, ఓం లోకండేశ్వరాయ నమః, నమో ఆదిశేషాయ. జై తల్లి మతాకి జై, అమ్మ తల్లికి జై, మంగళమ్మ తల్లికి జై, ఓం తల్లి మతాకి జై, ఓం భాగవతే నమః.
జై మాత అదరా ఓం